తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇసుకేస్తే రాలనంతగా వనదేవతల దర్శనానికి పోటెత్తుతున్నారు. కోరిన కోరికలు తీర్చే వనదేవత సారలమ్మ ఇవాళ సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువుదీరనుంది. కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ గుడిలో నిన్న మొక్కులు చెల్లించారు. సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కన్నెపల్లి నుంచి పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపు ఏటూరు నాగారం, కొండాయిలో కొలువైన గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజును మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలకు నెలవు. ముఖ్యంగా ఈ జాతరలో ప్రత్యేకమైనది ఎదురుకోళ్ల మొక్కు. ఈ సంప్రదాయంలో అమ్మవారికి పవిత్రంగా భావించి కోళ్లను గాల్లోకి విసిరేసి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. ఇది వారి భక్తికి చిహ్నంగా నమ్ముతారు. మేడారం జాతరలో ఎదురుకోళ్ల ఆచారంపై మా ప్రతినిధి శ్రీధర్ పూర్తి వివరాలు అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరలో ఎదురుకోళ్లది స్పెషల్ అంటారు. దాదాపు ప్రతి భక్తుడు కూడా ఏదైతే అమ్మవారిని కోరుకుంటాడో ఆ కోరికలు తీరినట్టయితే ఎదుర్కోలుగా కోడి ఎదురేస్తారనేది ఒక నమ్మకం ఉంటుంది. దాదాపు లక్షలాది మంది భక్తులు కూడా ఇదే చేస్తారు. అయితే అందరూ కూడా కోడిని ఇంటికాంచెలు తెచ్చుకోవడం సాధ్యం కాదు కాబట్టి చాలామంది కూడా ఇక్కడ ఆ నిరుపేదలకు సంబంధించిన గిరిజన బిడ్డలు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళంతా కూడా ఈ విధంగా తాడుతోటి ఒక కోడును ఇట్లా పట్టేసుకొని అందరికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని వాళ్ళకి మొక్కు తీర్చే విధంగా చేస్తారు. చెప్పమ్మా, ఈ మొక్కుకు సంబంధించి ఏమని ఇక్కడ ఆనవాయితీ సార్ ఎదురుగోళ్ళు వేయాలి. ప్రతి ఒక్కరు 10 ఇచ్చి తల్లికి 10 పిల్లకి 10 ఇచ్చి వేసిపోవాలి. సమ్మకు 10 సారకు 10 ఇచ్చి మొక్కు ఇచ్చినట్టు అంతే. అక్కడ వాళ్ళకి పట్టుకోవడం రాను వీలు కాదు కాబట్టి మా కోళ్ళనేసి దర్శనం చేసుకుని పోతారు. భయపడి ఇప్పుడు చదువుకున్నా అంతే సార్. నేనా సార్ 30 సంవత్సరాలు అవుతాను. అంత నమ్మకం సార్. ఇది ఇస్తేనే వాళ్ళకు మళ్ళీ ఏడు ఎత్తనే మళ్ళీ ముందు వరకు ఆ మొక్కు నెరవేరుతాం మళ్ళీ ఎత్తారు సార్. మళ్ళీ ఎత్తారు సార్. ఇదంతా కూడా చూడొచ్చు. చాలా మంది దాదాపు వందలాది మంది కూడా ఇలా కోడిని పట్టుకొని ఒక తాడు వాళ్ళ చేతిలో ఉంటుంది. అదేవిధంగా దాన్ని పైకి ఎగిరేస్తే ఒకసారి ఎవరైనా మీరు ఎగిరేయండి ఒకసారి. ఎలా వేస్తారు? ఈ విధంగా మొత్తానికి ఇక్కడ ప్రతి భక్తులు కూడా ఈ కోళ్ళు చూడొచ్చు. మొత్తం అందరు కూడా ఇదే పని మీద ఉన్నారు. కోళ్ళు ఎదురుకోళ్ళు అంటారు, అంటే కోడిని మొక్కుకొని ఎదురు వేయడం అన్నట్టు. దీన్ని దాదాపు ప్రతి భక్తులు కూడా చేస్తారు కాబట్టి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోలేని వాళ్ళకు ఒక అవకాశం ఇక్కడ ఇచ్చినట్టు ఉంటుందని చెప్తున్నారు. దీన్ని చుట్టుపక్కల ఎక్కడైతే ఎంట్రన్స్ ఎగ్జిట్ బయటకు ఉంటుందో ఆ బయటకున్న దగ్గర మాత్రం అన్ని మొక్కులు అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఎదురుకోళ్ళు ఇచ్చుకొని పోతుంటారు. ఇది మొత్తానికి ఇక్కడ అందరూ కూడా అదే చెప్తున్నారు. కొన్ని ఏళ్ల కాంచెలు కూడా ఈ సంస్కృతి కొనసాగుతుందని చెప్తున్నారు. నేను రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, మేడారం.